హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమోటాలతో ఒక కేజీ వరకు తీసుకున్నాను. వీటిని బాగా ఉడికిచ్చేస్తాను కొంచెం ఆయిలేసి. ఎందుకంటే అంతకుముందు పండు మిరపకాయలు తీసుకున్నామనమాట. పండు మిరపకాయలు ఆల్రెడీ ఉప్పు, చింతపండేసి తొక్కి పెట్టుకున్నాము. ఈ పచ్చడేంటంటే ఎక్కువ రోజులు నిల్వుండదు కానీ ఒక 1 మంత్ వరకు నిల్వుంటుంది. అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. నేనైతే నిల్వ ఉండే పచ్చళ్ళు అంతగా చేయగానే ఒక 1 మంత్, 1 వీక్ ఉండేవి మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటే ఇంక నిల్వ అంత పచ్చళ్ళు నాకైతే రావు. ఇంక అప్పటికప్పటికి రెడీ చేసుకునే పచ్చళ్ళే చేసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని అవే వాడుకుంటామనమాట. ఈ పచ్చడైతే మేమైతే తినడానికి కాదు. మా అమ్మ వాళ్ళది ఆల్రెడీ షాప్ కాబట్టి షాప్‌లోకి అమ్మడానికి. అందుకని అంతకుముందు పండు మిరపకాయలు ఆల్రెడీ తొక్కి పక్కన పెట్టామనమాట. వాటిలోకి టమోటాలేసి అప్పటికప్పటికి రెడీ చేస్తున్నాను ఈ పచ్చడి. ఈ షాప్‌లో కాబట్టి 1 వీక్‌లో అయిపోతుంది. పచ్చడి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. టమోటాలు కొంచెం ఆయిలేసి బాగా ఉడికించుకున్నాను. ఉడికి అవి చల్లారిన తర్వాత కొంచెం మిక్సీకేసుకున్నాను. మిక్సీకేసి ఆ పొండు మిరపకాయల పచ్చడిలో ఈ టమోటాలు మిక్సీకేసింది 2 మిక్స్ చేసేసాననమాట. మిక్స్ చేసేసి ఇంకా తిరగమాతకి గ్యాస్ మీద పెట్టేసాను. కొంచెం ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు అవన్నీ ఏసుకున్నాము. మనం షాప్‌లోకే కాబట్టి ఇంకా అంత ఎక్కువగా నేనేమి ఎయ్యడం లేదు. ఇది అప్పటికప్పటికి రెడీ చేసుకునే పచ్చడి కాబట్టి ఇంతవరకే ఏసేసాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలేసుకున్నాననమాట. ఎండుమిరపకాయలేసి ఇది కొంచెం బాగా ఏగాలి. ఏగిన తర్వాత మనమేమంటే ఆయిల్ కొంచెం ఆపిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకేసుకోవాలి. లేకపోతే ఈ 2 మాడిపోతాయి. నేను స్టవ్ కొంచెం ఆఫ్ చేసిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఏసుకున్నాను. ఇంకా అవైతే బాగా చల్లారనిద్దాము. ఈలోపు నాకైతే ఈలోపు లైటేసుకొని తిరమాతేసేసాను. తిరమాతేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. అంతలోకి అది చల్లారుతుందిలేమో ఈలోపు కరెంటొచ్చింది. ఇంకొంచెం టమోటాలున్నాయనమాట. అవి గూడా మిక్సీకేసేసి ఆ టమోటాలు మొత్తం కలిపి మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కలవాలిగా మామూలుగా అయితే టమోటాలు, ఈ పండు మిరపకాయలు 2 కలిపి మిక్సీకేసుకోవాలి. ఆ పండు మిరపకాయలు ఏంటంటే నిల్వకి చేసుకున్నా అని చెప్పి తొక్కి పక్కన పెట్టుకున్నాం. కానీ ఈలోపు మమ్మీ ఏంటి షాప్‌లో అమ్మేస్తానులే పచ్చడి ఎందుకు పండు మిరపకాయలు ఎక్కువ ఎవరు తినరులే పచ్చడి అని చెప్పింది. అందుకని ఇలా చేశాననమాట. పండు మిరపకాయలు ఆల్రెడీ మెత్తగా గ్రైండర్‌కేసాము. అందువల్ల ఏంటే 2 టమోటాలు మళ్ళా పండు మిరపకాయలు 2 గ్రైండర్‌కేయడానికి కుదరలేదు నాకు. అందుకని చెప్పి అది విడిగా ఏసాను, ఇది విడిగా ఏసాను. 2 మిక్స్ చేసేసాను. ఇంక నాకైతే తిరగమాత పెట్టాను కదా! అదైతే బాగా చల్లారింది. చల్లారిన తర్వాత దీంట్లోకేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత ఇంక మా అమ్మకి పంపించేస్తాను దీన్ని. ఒక 2 రోజులు అలా ఉంచేసి ఇంకా ఆమె అయితే అమ్మేస్తదనమాట ఈ పచ్చడి. ఇంకా మనకి కొంచెం లేదు. నేను విడిగా అయితే ముడి పచ్చడి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడన్నా నూరుకోవడానికి బావుంటది కదా! మరీ మొత్తం ఏసేస్తే ఇదైతే ఒక 1 వీక్‌లో అయిపోతుంది. మళ్ళా మనకు కావాలంటే పండు మిరపకాయలు దొరకాలంటే కష్టం మాకు. అందుకని నేనైతే పక్కకు కొంచెం పచ్చడి పక్కకెత్తి పెట్టేసుకొని మిగతాదంతా కలిపేసేసాననమాట. ఇప్పుడు ఎండ్లాకాలమే కాబట్టి పచ్చళ్ళెక్కువ తినము. రేపు ఏంటంటే వర్షాకాలం, చలికాలం పచ్చళ్ళెక్కువ తినాలనిపిస్తది. ఇప్పుడు మనం చేసుకొని పక్కన పెట్టుకుంటే రేపు చలికాలం అయినా సరే మనకు పచ్చళ్ళు చేసుకోవడానికి అప్పుడు తినాలనిపిస్తది కాబట్టి అప్పుడు మనం చేసుకోవడానికి బావుంటది.